ఆదిలాబాద్ జిల్లాలో బీడీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. నూతన పెన్షన్లు ఇవ్వాలంటూ వందలాది మంది మహిళలు బోధనలో ధర్నా నిర్వహించారు. కొత్త పెన్షన్లు అమలు చేయాలంటూ ఎంఆర్ఓ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. అనారోగ్యం పాలైన బీడీలు తయారు చేయటమే వృత్తిగా జీవిస్తున్నామని మహిళా కార్మికులు తెలిపారు. పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి నూతన పెన్షన్లు ఇవ్వాలని కోరారు. అలాగే బీడీ కార్మికులకు ప్రత్యేక కోటాలో ఇంద్రమ్మ ఇల్లు సైతం మంజూరు చేయాలని కోరారు. అంటే మాకు జిరాక్స్ తీసుకొని మీరు వెళ్ళండి, అక్కడ గోవర్ధన్ దగ్గర ఇచ్చేయాలని చెప్పిళ్ళు. కొత్త పింఛన్లు వస్తాయని మాకు వేరే ఉద్దేశంతో ఏం చెప్పలేడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 4000 పింఛన్ల కోసం అప్లై అయ్యి అది తిరుగుండి అనుకుంటా మమ్మల్ని దింపుతున్నాడు. అతను వేసుడు తప్పు కదా. ఇది గోవర్ధన్ చెప్పుడు లేబర్లు ఊకుంటారు, ఇండ్ల భర్తలు ఊకుంటారా? 2 గంటల కోసం టైం వేస్ట్ చేసుకుంటాం మేము. మాకు చాలా మందికి పింఛన్లు అసలే లేవు. 10 సంవత్సరాల నుంచి మేము చేసినా గానీ మాకు ఎవరు పట్టించుకుంటలేరు. మాకు పింఛన్లు లేవని మేము ఇక్కడికి వచ్చినాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 2000 ఉన్న వాళ్ళకు 4000 కావాలని వాళ్ళు బ్యానర్ వేసి నప్పుడు మాకు కోపం వచ్చి మేము ఎమ్మెల్యే సార్ దగ్గర వచ్చి మేము అడిగినాం. మాకు లేదు సారు, చాలా మందికి పింఛన్లు లేవు, మాకు 2000 అన్ని ఇస్తే మేము పేదవాళ్ళం, మాకు భూములు లేవు, మాకు కట్టుకొని ఇండ్లు సుగా లేవు, మేము ఏదో కష్టపడి 2000 అన్న వస్తే మాకు దేవుడు సహకారం ఇస్తాడని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. మాకు గోర్దాన్ అన్న ఒక్కరికి కూడా కొత్త పెన్షన్ లేదు, పాత పెన్షన్ ఉన్న వాళ్ళకు మాత్రం 4000 ఇవ్వాలని అంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. అందరికి ఇవ్వాలి, 2000 కానీ అందరికి ఇవ్వాలి. బస్ స్టాండ్కి వెళ్ళండి అని చెప్పింది. రాకొచ్చింది పెన్షన్, కొత్త పెన్షన్ ఒక 2000 అన్న రాలేదు నాకు ఇంతవరదాకా. మేము ఎట్లా బతకాలో చెప్పు. ఏంటంటే మాకు జిరాక్స్ తీసుకొని మీరు వెళ్ళండి, అక్కడ గోవర్ధన్ దగ్గర ఇచ్చేయాలని చెప్పిళ్ళు. కొత్త పింఛన్లు వస్తాయని మాకు వేరే ఉద్దేశంతో ఏం చెప్పలేడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 4000 పింఛన్ల కోసం అప్లై అయ్యి అది తిరుగుండి అనుకుంటా అని దింపుతున్నాడు. అతను వేసుడు తప్పు కదా. ఇది గోవర్ధన్ చెప్పుడు లేబర్లు ఊకుంటారు, ఇండ్ల భర్తలు ఊకుంటారా? 2 గంటలు